50% వేసుకోండి, ఇది 100% వేసుకోవచ్చు. యానిమల్ ఒక వరకే ఆగిపోయారు బాబీ డియోల్ గారు. ఇది ఆ రౌద్రము అంటే మనకి పాతకాలంలో ఎంతసేపు ముష్టి యుద్ధం చేసుకుంటూ ఉంటారు, అంటే ఎవరు బలవంతులో వాళ్లే గెలుస్తారు. ఆ బలాన్ని సూర్య ఎంత చూపిస్తే బాబీ డియోల్ కూడా అంతకి మించి చూపించినా ఇట్స్ ఈక్వల్ అన్నమాట. పోటాపోటీగా చేశారు. లేదండి, నేను ఈ పాయింట్ చాలా 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 అద్భుతంగా మనకి ఎంతసేపు అబ్బాయిలు కొట్టుకునే సినిమా లేకపోతే ఇందులో టూ మచ్ ఆఫ్ ఏముంది అంటే ఒక అమ్మాయిలు బాగుండాలి, అమ్మాయిలు కూడా అబ్బాయి సపోర్ట్ లేకుండా యుద్ధం చేయాలనే కాన్సెప్ట్ని ఇది చూడండి, మూవీ చూడండి. ఎందుకంటే ఆడవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు క్రైమ్ ఉందనో నాకు చాలా భయం. ఊరికే కొట్టుకుంటారు సినిమాలు, నేను చూడను. చాలా మందికి ఆ సెన్సిటివ్ అస్సలు లేడీస్ అంటే పాతకాలంలో ఉండే ఇప్పుడున్న వాట్సాప్ కమ్యూనికేషన్ కాకుండా అప్పుడున్న కోడ్ లాంగ్వేజ్ని వాడి అన్నారా అని చెప్పి దీనంగా అరిస్తే కృష్ణుడు వచ్చి చీరచ్చినట్టు కాకుండా నీకు నేనున్నాను వెనకాల నువ్వు యుద్ధం చేయన్న కమ్యూనికేషన్ని వాళ్ళు తీసుకొని ఆడవాళ్ళలో శక్తి లేక కాదు, టైంకి యుక్తి లేక మీలో ఆల్రెడీ ధైర్యం ఉంది, శక్తి ఉంది, ఫైట్ చేయండి అని అసలు అలా వాళ్ళని టెక్నిక్స్ అతను నేర్పించిన టెక్నిక్స్ని ఇంప్లిమెంట్ చేయడం చాలా బాగుంది. అంటే ఎవ్రీ అమ్మాయి మన ఆంధ్రులు అవనివ్వండి, ఇండియన్లో ఉన్న ప్రతి అమ్మాయి ఈ మూవీ చూసి ఇన్స్పైర్ అవుతుంది డెఫినెట్గా. అసలు చిన్నబాబు నేను ఫస్ట్లో చూసి ఏంటి ఇలా పెట్టారు, అంత అందంగా లేడు, అంటే జో దిక్తా ఓ బిక్తా కదా, అందంగా ఉండాలి అబ్బాయి అనుకున్నా. బట్ టైం లైన్ వెనకాలకి వెళ్ళినప్పుడు అసలు అబ్బాయి కాస్ట్యూమ్స్ కానీ ఉండే పద్ధతి కానీ చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. చిట్టి అంటాం చూసావా, అసలు ఆ ఎక్స్పీరియన్స్ సూర్య గారి బాడీ లాంగ్వేజ్ కానీ నిజంగా ఆయన లాస్ట్లో ఇలా ఓపెన్ చేసి చూపిస్తారు, నిజంగా ఎంత బాగుంది సూర్య గారు అనిపించింది. అసలు సెవెంత్ సెన్స్ ఎందుకు పనికిరాదండి, అంటే ఏదేదో నేను ఫస్ట్ టైం చెప్తున్నాను రివ్యూ. మహా అయితే బాహుబలి ఒక రేంజ్ సెట్ చేసింది, నెక్స్ట్ లెవెల్ ఆర్ఆర్ఆర్ ఇంకొక రేంజ్ సెట్ చేసింది. చిన్నపిల్లల సెంటిమెంట్ తీసుకొని చేశారేమో మూవీ, మళ్ళీ రీక్రియేట్ అయిందేమో అనిపించే లోపల మన తెలుగువారి అమ్మదనం అంటే పిల్లల మీద ఉండే మమకారం అలా అని చెప్పి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ కానీ మన న్యాయవాద స్థితిలో మనం ఏదైతే తప్పు చేస్తే వాళ్ళని శిక్షించేసి మాట్లాడితే వాళ్ళని మనం ఇబ్బంది పెట్టం బయట ఉన్నలాగా. సో ఆ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్, లా వాల్యూస్ తీసుకొని తప్పు చేస్తే క్షమించి శత్రువుని కూడా అక్కడికి చేర్చుకొని ఎందుకు పనికిరాదు, అసలు ఎంతసేపు కొట్టుకోవడం అంటే వీడు మనల్ని ఇబ్బంది పెట్టాడు వెళ్ళి కక్ష తీర్చుకోవడం, మళ్ళీ కొట్టేసుకోవడం, యుద్ధం చేయడం, ఆ ఫార్ములాని వాళ్ళే ట్విస్టీగా మార్చారు ఈ మూవీలో. అది చాలా అద్భుతంగా అనిపించింది. అండ్ అక్కడితో ఎండ్ అయిపోద్దాం అనుకుంటాం మనం సినిమా, ఇంకేముంది అయిపోయింది ఓకే క్షమించేశారని. మళ్ళీ మరో ట్విస్ట్తో అసలు ప్రతిసారి రియాలిటీని 2024ని ఒక 1000th సెంచరీని సైమల్టేనియస్గా తీసుకెళ్తూ ఒక అపురూపమైన ఒక మదర్లీ కలయిక, ఫాదర్లీ అన్ను ఒక అపురూపమైన అమ్మ సెంటిమెంట్, బిడ్డ మీద ప్రేమ సెంటిమెంట్తో పాటు పూర్వజన్మ, అసలు ఒక 5 ఎలిమెంట్స్ని 5 డిఫరెంట్ ట్విస్ట్తో చాలా బాగా చేశారు. కాస్ట్యూమ్స్ అయితే ఆ రిచ్ డాన్ కల్చర్ ఉంటుంది చూసారా, ఆ ప్లాటినమ్, ఆ బ్లేజర్స్, సాంగ్లో వచ్చేప్పుడు మళ్ళీ హీరోయిన్ అసలు ఎక్కడా తగ్గలేదు. నేను చెప్తున్నానని కాదు కానీ ప్రతి తెలుగు గారు అంటే ఇప్పుడు మనం ఆర్ఆర్ఆర్ ఒక స్టాండర్డ్. నేను మొన్న యూఎస్ నుంచి వచ్చాను, యూఎస్ వెళ్ళి నేను తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంటే ఎవ్రీబడి వాజ్ లైక్ ఓ మీరు తెలుగు ఫిలిం ఆర్ఆర్ఆర్ అని చెప్పి డాన్స్ వేస్తున్నారు. సో తెలుగువారు, తెలుగు తమిళం పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, మనం ఆంధ్ర తెలంగాణ విడిపోయినట్టు విడిపోయాం అంతే. సో మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి మరొక ఆణిముత్యం అని చెప్పుకోవాలి.